హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ముందుగాల మేమైతే మీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయితే నిన్న వీడియో పోస్ట్ చేయలేదు కదా దోస్తులు, చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అయితే దానికి మేము ఏం ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం అని అంటే, మీరు ముందే వేసుకొని పెట్టుకోవచ్చు కదా వీడియోస్ అని అన్నారు దోస్తులు. మేము వెళ్ళింది ఆదివారం మేము పోయినాం అన్నమాట, కొండగట్టు పోయినాం దోస్తులు. కొండగట్టు పోతే ఆదివారానికి ముందు రోజే శనివారం రోజు నైట్ అంతా కూర్చొని ఆదివారంకు 2 వీడియోల కోసం కష్టపడి 2 వీడియోలు అప్లోడ్ చేసినాం. ఇక మాకు సోమవారం నిన్న ఇంటికి వచ్చేసరికి నైట్ అయింది దోస్తులు, అసలు నిన్న టైం లేదు చేయడానికి, అందుకే మేము అప్లోడ్ చేయలేకపోయినాం. ఇట్లాంటి వాళ్ళు ఛానల్ ఎందుకు పెట్టుకున్నారు, ఇదెందుకు మెయింటైన్ చేస్తున్నారు అని అంటున్నారు దోస్తులు. ఎవరైనా ఇప్పుడు మీరైనా అన్న వాళ్ళకి చెప్తున్నాం, మేము ఎవరికైనా ఒక పని ఉంటుంది. సపోజ్ ఒక డ్యూటీ చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు మనకు ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే మనం ఏదైనా ఫంక్షన్స్కో ఏదైనా దేవుళ్ళ కాడుకోపోతే ఒక్కరోజన్నా రెస్ట్ పెట్టుకుంటాం, రెస్ట్ లీవ్ తీసుకుంటాం, అవునా కదా దోస్తులు. ఇప్పుడు ఇంట్లో పని చేసే ఆడోళ్ళకి కూడా అన్ని రోజులు ఒక్క తీరే ఉంటాయా చెప్పండి. ఏదన్నా ఒక్క రోజు కూడా జ్వరమే వస్తుందో, దగ్గే వస్తుందో, సర్దే అవుతుందో, లేకపోతే తలనేని వస్తుందో, అట్లాని మనం కాసేపన్న రెస్ట్ తీసుకొని పని పక్కన పెడతాం కదా ఇంట్లో ఉండే వాళ్ళం. అయితే మేము చెయ్యని పరిస్థితిలో ఉంటేనే ఖచ్చితంగా మీకు అనేది పోస్ట్ పెడుతున్నాం దోస్తులు. ఎందుకు మరి మాటలతో మమ్మల్ని బాధ పెడుతున్నారు? ఏమి అంటే అందరం కాదు, అన్న వాళ్ళకి చెప్తున్నాం, అన్సబ్స్క్రైబ్ చేస్తాం, మీ ఛానల్ వేస్ట్, అట్లా ఇట్లా, అసలు ఎందుకు పెట్టుకున్నారు అట్లాంటి వాళ్ళు? పని చేసుకుంటూ ఉండొచ్చు కదా, వారానికి ఒకసారైనా పని ఉందని చెప్తారు, అది ఇదని అంటున్నారు దోస్తులు. మేము డైలీ ఇంట్లో వర్క్స్ చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా వీడియోస్ అనేది చేస్తున్నాము. రోజు పనులు ఉంటాయి దోస్తులు, ఆ పనులు చూసుకుంటూ ఇటు వీడియోస్ చేస్తున్నాం. ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లనో ఖచ్చితంగా మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాము. అదే బయటకు వెళ్తే ఎట్లా చేస్తాం చెప్పండి దోస్తులు. ఒకసారి కొండగట్టు వెళ్ళినాం మేము, మీరు నమ్ముతారో నమ్మరో. మేము ఇక్కడైతే పిక్ యాడ్ చేసాము, ఒకసారి చూడండి. మేము కొండగట్టు వెళ్ళి నిన్న నైట్ వచ్చినాం దోస్తులు, అందుకే మాకు టైం లేదు. అలాగే నైట్ ప్రిపేర్ చేసుకొని పొద్దుగాల మీకోసం అప్లోడ్ చేద్దామన్నా కూడా మాకు ఓపిక లేదు జర్నీ చేసేసరికి. మీకు మేము చెప్పాము, మా వారు కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు దోస్తులు, కొంచెం వర్క్స్ ఉంటాయి, వర్క్స్ బాగా ఉన్నప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చెయ్యము అని చెప్పాము. అలాగే రోజు వీడియోస్ చేస్తూనే ఉన్నాం, ఎప్పుడో ఒకసారి ఇట్లా అవుతూనే ఉంటుంది. ఇట్లా అయినంత మాత్రాన సరే మీరు పెట్టలేదు, మన సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు, అడిక్ట్ అయ్యారు, ఓకే ఎదురు చూస్తున్నాం అని మీరు అంటే అది వేరు. కానీ ఓర్ని అవ్వ అన్సబ్స్క్రైబ్ చేస్తాం, మీ ఛానల్ వేస్ట్, అట్లాంటిది ఎందుకు ఛానల్ పెట్టుకున్నారు మీరు, రోజు ఒక సాకు చెప్తారు అది ఇది అని అంటున్నారు. రోజు ఏం సాకు చెప్పినాం దోస్తులు, మీకు వీడియోస్ అనేటివి వస్తలేవా? వీక్లీ ఎన్నిసార్లు మన వీడియోస్ అనేవి బంద్ అవుతున్నాయి ఒక్కసారి మీరే ఆలోచించండి. మేము ఖచ్చితంగా వీడియోస్ చేస్తూనే ఉంటాం దోస్తులు, ఎప్పుడో ఒకసారి అట్లా బయటకు వెళ్తే మాత్రమే, చెయ్యలేకపోతేనే మేము వీడియోస్ అనేది పెట్టాము. దయచేసి మీ మాటలతో అయితే మమ్మల్ని బాధ పెట్టకండి, ఖచ్చితంగా మీకోసం మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. మీరు మన ఛానల్కి అడిక్ట్ అయ్యారు కాబట్టి మేము కూడా మీకు అడిక్ట్ అయిపోయినాం, ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము. ఎప్పుడో ఒకసారి ఇట్లా జరుగుతూనే ఉంటాయి, పనులు అనేటివి అందరికీ ఉంటాయి, ఫంక్షన్స్ అనేటివి అందరికీ వస్తూ ఉంటాయి. అర్థం చేసుకోండి దోస్తులు, మీరు అన్న మాటలకు కామెంట్స్కి మాకైతే చాలా బాధ అనిపించింది. ఇక దెబ్బకి ఆ పోస్ట్ అనేది డిలీట్ చేసినాం. ఇక సాయంత్రం మాకు ఆ కామెంట్స్ ఇంకా చదవలేకపోయినాం. మళ్ళీ ప్లస్ ఏంటి అని అంటే ఇంకా నైట్ వరకు ఉంటే ఇంకెన్ని బ్యాడ్ కామెంట్స్ పెడతారో అని బాధ అనిపించి ఆ పోస్ట్ కూడా మేము డిలీట్ చేసినాం. మేము పెట్టరాని పరిస్థితిలో ఉంటేనే మేము పోస్ట్ అనేది పెడతాం దోస్తులు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. అంతే తప్పించి అన్సబ్స్క్రైబ్ చేస్తాం, మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరితోటి అన్సబ్స్క్రైబ్ చేపిస్తామని మాత్రం అయితే మాట్లాడకండి. ఒకవేళ మీకు నచ్చకపోతే అది మీ ఇష్టం, మేమైతే ఏం చేయలేం దోస్తులు. సపోజ్ ఇప్పుడు మేము 2 o'clock వీడియో పెడతాం, అందరూ కరెక్ట్ 2కే చూస్తారని ఉండదు కదా, కొందరికి పనులు ఉంటాయి, తర్వాత సాయంత్రం చూస్తారు కావచ్చు, లేకపోతే ప్రొద్దునే చూస్తారు కావచ్చు, అట్లా కూడా మాకు కూడా ఉంటాయి కదా దోస్తులు పనులు అనేటివి. కొంచెం అర్థం చేసుకోర్రి అంతే, ఎవరిని బాధ పెట్టాలని కాదు, మేము మా బాధ్యతగా మేము చెప్తున్నాము అంతే. మన సబ్స్క్రైబర్స్ చాలా వరకు చాలా అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళకే ఈ మాటలు చెప్తున్నాము మేము. లైక్లు వస్తలేవు, కామెంట్లు వస్తలేవు, అవ్వత్తలేవు ఇవ్వత్తలేవు అని అంటున్నారు. మరి దోస్తులు మేమైతే కంటిన్యూగా అప్లోడ్ చేసినప్పుడు మాకు లైక్స్ అనేవి మేము అడుగుతూ ఉంటాము, మీకు నచ్చితే కొట్టండి, లేకపోతే లేదు దోస్తులు, అంతకు మించి మిమ్మల్ని ఫోర్స్ ఏం చేస్తలేము, ఇక మీ ఇష్టం. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 29 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందే ఇలా పొద్దుపోయింది లేచే వరకు? ఏమవుడేంద్రమ్మక్క, రాత్రంతా నిద్రే లేకపాయే, నువ్వు పోతివి మంచిగా వంటివి, నేను ఈమెను చూసుకుంటా నేనుంటిని, నా మొగుడేమో ఆయనను పట్టుకొని తిరిగే. ఎందుకే ఏమైంది? ఏమన్నా లొల్లి పెట్టిండా మళ్ళా రాత్రి ఇట్లా? లొల్లేం పెట్టలే కానీ ఇక ఆయన రావుడట బయట. ఇక రాజు ఆయన ఇంటికి తీసుకొని వచ్చే వరకు 3 అయింది దగ్గర. ఇక ఈమె ఏడ్సురు పండు అని అంటే వండు లేదు. మరి ఇక ఆమెతోటి నేను కూర్చున్న చేసేపు నిద్రవట్లే పాడవట్లే రాత్రంతా. అవునా, మరి ఎల్లా ఏం చేస్తారట, ఏం కథ? ఏమో నాకేం తెలుసు, వాళ్ళ అవ్వయ్యకు చెప్పిండట రాత్రి, మరి వాళ్ళు అత్తరు కావచ్చు ఇయ్యల్లా, వచ్చినాక ఏం మాట్లాడతారో. ఇదేమంటాంది, వాన్నే కావాలంటాందా లేకపోతే ఇన్ని కావాలంటాందా? ఇక చెప్తారా మక్క మనకు, ఏమో ఎవడు కావాలని ఉందో దానికి మనసులా, దీనికి వాడి మీదనే ఇష్టం ఉన్నది.
మరి పీకుతుందంటవా ఏవాన్ని పట్టుకొని ఇక వీడు దుబాయ్ ఏడా పోయేటట్టున్నాడు. ఇంకేం పోతాడు పాపం రామక్క. పిల్లం గిసొంటిది గిట్ల ఎత్తందన్నాక ఇంకా పోతాడా చెప్పు. అయితవైతే మరి ఇయ్యల్లెంత లొల్లున్నదో ఇక అల్లొల్లు ఇల్లోళ్ళు అత్తే పిలిపిస్తారు కావచ్చు వాడిని కూడా మరి ఆ పోరన్నిడికి. పిలిపిస్తారట రాజు అన్నాడు రాత్రే. వాడిని పిలిపించి తెల్లారి మాట్లావుడే. ఇక మీ మనసులున్న మాట చెప్పు వదినే రేపు అని అనుకుంటా వేయండిగా. రాజు కూడా అల్లనే అన్నాడు మా బావతోటి. మళ్ళీ రాత్రి లేచి ఏమన్నా చేసుకుంటాడో ఏందో అని. ఇక భయమే ఉంటదిగా అదే ఎవరికైనా. ఈ భయం పాడుగాను. అబ్బా తెగాయించిందే ఇది. అబ్బా ఇది చిన్నది కాదే. కాదు మొగుడు లేనప్పుడు అంటే వాడిని పట్టుకొని పన్నది. మరి మొగుడు ఉండంగా కూడా మొగుడు అటు వేయండేమో. అటు పోతే దీనికి ఆతృత పడిపోయిందా. వాడిని ఇంట్లోకి పిలిపించుకోకపోతే ఏమో ఇంకో 2 రోజులు అయితే వాడు వీకెటోడు. ఇంకేంది ఇప్పుడు జీవితాలను ఎటు కాకుండా వేసుకున్నట్టే కదా. మొగని కంట పడితే దాని మీద అనుమానం పోతుందా సచ్చదాకా పోదిగా. ఏమో తీరామక్క ఎట్లయితుందో ఏం కథనో ఇక చూద్దాం. ఇవాళ తెలుస్తుంది ఏది ముచ్చట అనేది. అయితవే గాని ఉన్నదే పన్నదా మరి. ఏమన్నది అట్లనే కూర్చొని ఉన్నది చూస్తాంది. ఇక నిద్ర పడుతుందా ఇంత పెద్ద రాజ్యాంగం చేసినాక. ఏమో తీయే పని పాడైంది చెప్ప వేసుకో. చేస్తా ఇక అలా చుట్టే తిరుగుడు అవుతుంది. ఏందో ఏమో ఈ కథ. వేసుకోయే పని వేసుకో. రాజులు ఇవ్వలేడే ఏంది. ఏమో లేవలేనట్టున్నారు కదా అల్లనే వన్నారు మరి. ఇక పండని తీయే పాపం రాత్రంతా వాళ్ళు ఏం చేసిర్రో మరి. తాయినాక ఇక ఎట్లుంటది. సరే రామక్క చేసుకోపో పని అయితే తొందర. సరే. అటు మా ఆయనకు ఇటు నాకు వచ్చింది గోసైలు ఇద్దరితోటి. కలుపులు వేసినవా? చేసిన అయ్యా. అదే మరి పోదందా. ఇప్పుడు బస్సులు పాడగావు గాని ఏదన్నా ఆటో మాట్లాడుకొని పోదాం. మరి బిడ్డ పరిస్థితి ఎట్లుందో ఆడ. అల్లుడేమో గంత కోపం మీద ఫోన్ చేసి గట్లనే ఏ ముచ్చట ఏం సంగతని చెప్పకపాయే. నడువు జల్దీ పోదాం. ఇది ఏం చేసిందో ఏమో. ఏమో ఏది తెలవకపాయే పోతే తెలుస్తుందా. ఆ దొంగముండా ఉన్నాదిరా. దాన్ని నరుకుతా. దాన్ని బతకనీయరా నేనిగా. అలాగే అన్న దేనికైనా కూడా కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకు రాత్రి తాగినవు సత్తాని ఓవడితివి సంపుతానబడితివి. తాగుడు ఎందుకు ఎప్పు నువ్వు. ఇక తాగకపోతే నా బతుక్కు ఏమున్నదిరా. గసొంటి ఆడిది నా ఇజ్జత్ తీసింది. ఊర్లా నన్ను తలెత్తుకోకుండా చేసింది. నా జీవితం నాశనం చేసింది. ఇక తాగి సావకపోతే నాకేమున్నదిరా తమ్ముడు. ఇంకా ఎవరున్నారా నాకు. ఇక నేను లేని అన్న మనం అందరం లేమా. ఆగరాదు. ఏదో అయింది అయిపోయింది మాట్లాడదాం ఇయ్యల్లా. ఏం మాట్లాడతావురా. దాన్ని ఈ ఊర్లో ఉండద్దు. అది దాన్ని చంపుతా. దాన్ని నా భార్యగా ఇక నేను అస్సలు ఉంచుకోను. ఈ ఇంట్లోకు రానియను. అంతే. అది సత్తదా నా చేతిలో లేకపోతే ఊరిసిపెట్టి పీకుతుందా గంతే. ఇక అంతకు మించి ఏం మాట్లాడు ఉండది. ఆగరాదే అన్న ఆగు. వాళ్ళను విలిపిద్దాం. వాళ్ళ అయ్యను అవ్వను ఆ పోరన్ని విలిపిద్దాం. ఈ వదినను విలిపిద్దాం. ఎవల మనసులా ఏముందనేది అడిగిపిద్దాం. అడిగిపిస్తే తెలుస్తుంది కదా. మరి వదిన ఏమంటది వాడేమంటాడు దాన్ని బట్టి మనము మాట్లాడదాం. మీ అత్తును మామ అత్తారో ఫోన్ చేయకపోయినావు. వాళ్ళ బొందబెట్ట వాళ్ళ దినాలి అయ్యా. గిసొంటి దాన్ని నాకు తలగబెట్టిర్రు. వాళ్ళ సావులి అయ్యా. వాళ్ళేం చేస్తారే అన్న పాపం. ఆమెను కన్నరు పెంచిర్రు. ఒక అయ్య చేతిలో పెట్టిర్రు. అది మంచిగుంటదని అనుకుంటారు కానీ గిట్ల ఏత్తదని ఏ తల్లిదండ్రి అయినా కలగంటారా అని అన్న. నువ్వు ఏం కోప్పడకు. ఏం సీరియస్ కాకు. నువ్వు ఆగు. ఆయనకి ఫోన్ చేసి ఆయన కొడుకుని తీసుకొని రమ్మంట. ఏదన్నా ఉంటే బయట మాట్లాడితే ఇజ్జత్ పోతుంది. ఇంట్లోనే మాట్లాడదాం ఆగు. ఆ పోరన్ మనసులు ఏమున్నది మరి దీని మనసులు ఏమున్నది అనేది తెలుస్తుంది కదా. అది నా ఇంట్లోకి అచ్చుడు అద్దురా తమ్మి. అది చుట్టుపక్కల నీ ఇంట్లో ఉంటే గిట్లా దాన్ని అట్నుండి అటే వెళ్ళకూడదని తప్పించి నా ఇంట్లోకి వచ్చే అవసరమే లేదు. అట్లా కాదే అన్న. మరి ఇంట్లోకు రాకపోతే ఏడికత్తరు చెప్పు. బయట మాట్లాడుకుంటే ఇంకా చుట్టుపక్కల 4 మంది వచ్చి అంతా ఇంటరు. అంతా వేరే కథ అవుతుంది. ఇజ్జత్ పోతుంది. మానం పోతుంది. ఇంకా తప్పు చేసినోడు తప్పు చేసింది. నా ఇంటికి వస్తారా. ఏదైనా బయటనే వాళ్ళు అడుగు. నేను లోపట పెట్టియా. సత్తే సావని పోతే ఓని ఇజ్జతి ఏం కాదు. నా ఇంట్లో నేను తప్ప ఎవ్వరుండద్దు గంతే. ఇక సరే తీ. ఇప్పుడు ఆయనకి ఎప్పమంటావా అన్ను కొడుకుని గిట్లా తీసుకోమని మన పెరట్లా మాట్లాడదాం మరి.
వానితోటి దీంతోటి మాట్లాడేది ఏంద్ర తమ్మి, దానికి వాడంటేనే ఇష్టం కాబట్టి నన్ను దూరం పెట్టి వానితోటి వన్నది అది. అసొంటిది వానితోటి వీకుతుందా, వాని పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే నన్ను పోయి చస్తుందా, దాని ఇష్టమిక, నాకు సంబంధం లేదు. అసలు ఏమైంది అల్లుడు? ఏమవుడు కాదు, నీ బిడ్డను నరికి పోగులెత్తా, పోగులెయ్యల్లా, లేకపోతే నువ్వు నీ ఇంటికి పట్టుకొని పోతావా, అది నీ ఇష్టం. ఎందుకయ్యా గంత కోపం? అసలు ఏమైంది చెప్పయ్యా, జరా నీ కాళ్ళు మొక్కుతాం. ఏం లేదు మామయ్య, ఇక ఏం చెప్పమంటావు, ఆయన నోరిచ్చైనా ఏం చెప్పమంటావు చెప్పు. అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటామయ్యా బాంచను. అసలు ఏమైంది, ఏం కథ? మీరెందుకింత కోపంగా ఉన్నారు? ఎందుకింత నా బిడ్డను నరుకుతా అంటాను? అసలు ఏమైందయ్యా? నేను కాళ్ళు మొక్కుతా బాంచను. ఆగు మామయ్య, నువ్వు ఆగు. అయ్యా నీకు పుణ్యం ఉంటదయ్యా, మా బిడ్డ ఏసొంటి తప్పు ఎయ్యది, దాని గుణం ఏంది అనేది మాకు తెలుసయ్యా. అసలు ఏమైందయ్యా, నీ కాళ్ళు మొక్కుతావు. అత్తమ్మ నువ్వు ఇట్రా. మామయ్య నువ్వు లే, ఒకసారి లే. ఏదన్నా ఉంటే పెళ్ళమ్మోడు అనుకోవాలి, కూడుండాలి గాని ఏమైందయ్యా? అసలు మాకు అర్థమైతలేదు. రాత్రి సుంది ఏందో ఏందో అని అంటివి, అప్పడుసుంది ఇప్పటికి మాకు మనసులో పట్టక ఆటో పట్టుకొని వచ్చినమయ్యా. ఏమైందయ్యా? ఏమావుడు ఏం లేదు, ఇగో మా అన్న వచ్చినప్పటి నుండి మీ బిడ్డ అనేది మా అన్నను దేకులు లేదు, చక్కగా అన్నం పెట్టులు లేదు, అరుసుకును లేదు, పక్కల వండుకోమంటే వండుకును లేదట. ఈ మా అన్న లోపట ఉంటే ఆమె బయట ఉండుడట, మా అన్న బయటకు వస్తే ఆమె లోపల ఉండుడట. ఇక ఏంది ఇట్లా ఎత్తాంది, ఏం కదా, మరి ఎవడన్నా ఉన్నాడా అనే మనసులా అని లొల్లి పెట్టుకున్నారట, నాకెవరు ఉంటారని అన్నదట. ఇక నిన్న రాత్రి ఏమైంది అని అంటే, మా అన్న మా చిన్నవ్వోళ్ళ ఇంటికి పోయిండు. మా చిన్నవాళ్ళు రమ్మన్నారు, మా అన్నను రమ్మంటే పోయిండు. ఇక పోయినాక మా అన్న అక్కడ ఉండబుద్ధి కాలేదు, ఎట్లనో రాత్రి వచ్చిండు. మరి పొద్దుగాల వస్తా అని వేయండు, ఇక రాత్రి అక్కడ ఉండబుద్ధి కాలేనట్టుంది, మా అన్న రాత్రి వచ్చిండు. వచ్చే వరకు నీ బిడ్డ ఇంకొకరిని పట్టుకొని పన్నది, అడ్డంగా దొరికింది. ఏంది? అవునత్తమ్మా, మా అన్న రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిండు ఇద్దరిని. దొరకబట్టినాక పొట్టు పొట్టు తన్నిండు నీ బిడ్డను వాన్ని. అసలు ఎవడాడు? నా బిడ్డ గట్లెందుకు వేసింది? అసలు అసలు ఎవడయ్యాడు? ఏడుంటాడు? ఏం కథ? వానికి పెళ్లి కాలే, ఈ ఊర్లోనే ఉంటాడు. అమ్మో, వాడేమో వేసిండయ్యా నా బిడ్డను, అందుకే నా బిడ్డ అట్లా అయిపోయింది. ఇగో మామయ్య, మీ బిడ్డని వెనకేసుకొని రాకుర్రి. ఎప్పుడైనా ఆడిది సందిత్తనే మొగోడొచ్చి ఇంట్లో సొత్తడు. నీ బిడ్డ రమ్మనందే ఆడొచ్చిండా, నా మొగలు లేడు రారా అంటేనే వాడు వచ్చిండా, లేకపోతే అట్టిగానే వచ్చి ఇంట్లో సొచ్చిండా? మీ బిడ్డను వెనుక వెయ్యకుర్రి, నేను చెప్తున్నా. తీసుకొని పీకుర్రి, నాకు అద్దు, నేను విడాకులు ఇచ్చేస్తా, నీ బిడ్డ నాకు అద్దే అద్దు. అయ్యా నీకు దండం పెడతామయ్యా, నీ కాళ్ళు మొక్కుతామయ్యా, నీ బాంచనయ్యా. నాకు ఉన్నదే ఒక బిడ్డ అయ్యా, ఆ బిడ్డ నిన్ను బంగారం అయ్యే చేతిలో పెట్టినమనుకొని నా బిడ్డ సంతోషంగా ఉంటుందని మేము బుక్కడు ఎక్కువ తింటున్నామయ్యా. అసొంటిది నా బిడ్డను వద్దనుకు అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటామయ్యా. నా బిడ్డ అట్లాంటి తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించయ్యా, అంతేగాని నా బిడ్డను వదిలిపెడతా విడాకులు గిడాకులు అని అనకయ్యా, నీ బాంచరు కాళ్ళు మొక్కుతావు. అసొంటి దాన్ని నేను ఎట్లా ఉంచుకోవాలి? ఊరంతా తెలిసింది, నా ఇజ్జత్ తీసింది, నన్ను తలెత్తుకోకుండా వేసింది. అసొంటి దాంతో నేను ఎట్లా సంసారం చేస్తాననుకుంటున్నా? నేను రేపు దుబాయ్ పోయేది ఉన్నది, ఇంకా ఎట్లా పోతా? ఆ దొంగముండ నన్ను చేసిన మోసానికి. అయ్యా నీ కాలు మొక్కుతామయ్యా, దానికి నువ్వేం శిక్ష చేసినా కూడా మేము ముగ్గురం అనుభవిస్తాం గాని విడాకులని నా బిడ్డను వదిలేస్తా అని అనకయ్యా. దానికి బుద్ధి చెప్తామయ్యా, నాలుగు దన్నిచ్చైనా కూడా. బాంచనయ్యా, నువ్వు నా బిడ్డను అద్దు అనకయ్యా, నీ కాలు మొక్కుతావు. అద్దు, నాకు అది అద్దంటే అద్దు, అది నా చేతిలో సావరన్న సత్తది, లేకపోతే మీరు దాన్ని తీసుకపోర్రి అంతే. దాని ముఖం నేను చూడాలనుకుంటలేను, దాన్ని నా ఇంట్లో ఉంచుకోవాలని కూడా నేను అనుకుంటలేను. ఇక దుబాయ్ కాదు కదా, నేను ఎటు పోను, నా ఒక్కొన్నే యువతిని పెళ్లి చేసుకొని నీ బిడ్డకు విడాకులు ఇచ్చేస్తా, నా బుక్కడేదో అండుకుంటా, ఈయన్నే పని చేసుకొని తినుకుంటా ఆరాంసుకుంటా, గంతే. నాకు అది అద్దే అద్దు. అయ్యా కాళ్ళు మొక్కుతామయ్యా, నువ్వు దానికి బుద్ధి చెప్పుతామయ్యా, నీ బాంచనయ్యా, అద్దనైతే అనకయ్యా, నీ కాళ్ళు మొక్కుతాం. ఆగుర్రి అత్తమ్మ, మీరు ఆగుర్రి, ఏడవకుర్రి, ఆగుర్రి.
అన్ని పిలిపించి ఈమెను పిలిపించి వీళ్ళ మనసులో ఏముంది ఏం కథ అనేది అడిగిపిద్దాం. అడిగిపించినాకనే కదా బయట పడేది. నీ బిడ్డకు వాడు కావాలంటే ఇక వానితోటే వీకని. మరి ఏమంటది నీ బిడ్డ? మరి వాడేమంటాడు? వాళ్ళ మధ్యలో అంతగనం బలమైన ప్రేమనా లేకపోతే కామంతో కూడుకున్న ప్రేమనా ఏదనేది నీ మధ్యాహ్నం వరకు మాట్లాడదాం. మధ్యాహ్నం వరకు ఏంద్రా మాట్లాడేది? రమ్మన్ ఇప్పుడు వాళ్ళని ఫోన్ చేసి మన పెరడికాడికి రమ్మను. అక్కడైతే ఎవ్వరుండరు, అటుమొకే పోదాం. సరే సరే అన్న, నేను ఫోన్ చేస్తా, మాట్లాడతా, వాళ్ళను చెప్పుతా. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 8:30 అవుతుంది. 10:30 వరకు అక్కడ ఉండుమనంట. ఆగుర్రి మామయ్య అత్తమ్మ, మీరు ఏడవకుర్రి, ఆగుర్రి. నా ఇంట్లకు ఎవ్వరు రావద్దు, నా ఇంట్లో ఎవ్వరు ఉండద్దు, అంతే. నాకు అందరూ చచ్చిపోయారు. అయ్యా నీ కాలు మొక్కుతామయ్యా, గట్లా అనవోకయ్యా, నీకు దండం పెడతామయ్యా. అన్నా నువ్వు ఆగు, ఏదున్నా కాసేపు అయినాక మనం మాట్లాడదాం. ఏ ముచ్చట అనేది తెలుస్తుంది. నువ్వు తాగడానికి పోకు, ఎటు పోకు. నేను ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేసేస్తా, నువ్వు కూడా స్నానం చెయ్యి. తాగితే వేరే వేరే మాటలు వస్తాయి, మళ్ళా మనము మాట్లాడుకొని ప్రయోజనం ఉండదు. ఏదన్నా ఉంటే తాత్పరంగానే ఆవేశం ఉండద్దు, మాట్లాడదాం, సరేనా? పోతారా ఇంకా? ఇంత విషం దాగి చచ్చేటట్టే ఉన్నది నా పరిస్థితి ఇప్పుడు. నేను బయటకు పోయి తలెత్తుకొని తిరిగేటట్టు ఉన్నదిరా నా బతుకు. ఇన్ని రోజులు మంచి పేరు ఉండేరా నాకు. అయ్యా అవ్వ సత్తే కొడుకు పేరు కచ్చిండు, ఆ కొడుకు దుబాయ్ పోయి మంచిగా సంపాదించుకుంటాండు అన్న పేరు ఉండే ఊరంతా. కానీ ఈ రోజున పెళ్ళం ఇంకోటితోటి అదైంది, వీడు వేస్ట్ గాడు అన్న పేరు వచ్చింది నాకు. ఈ బిడ్డ ఏడుందయ్యా? మీ ఇంట్లుందా? మా ఇంట్లోనే ఉంది, పార్రి ఒకసారి. అన్నా నువ్వు తానం చేయి, నేను టిఫిన్ తీసుకొస్తా, తిందువు. లేకపోతే లతరన్న వంట చేయమనంట, అన్నం వండినాక తీసుకొని వస్తా, తిందువు. అద్రా తమ్మి, నాకు తిండేందుకురా, నా బతుకు ఇంకా తిండద్దు ఏదద్దు. అట్లా అంటే ఎట్లనే అన్నా? నువ్వైతే ఫస్ట్ బ్రష్ చేసి తానం చేయిపో. చేత్తా. ఇంకా దొంగ ముండను నా పెళ్ళంగా నా ఇంట్లో నేను ఉంచుకుంటానా? జట్ట ముండా, దాని బతుకు పాడుగాను. అది నా కండ్లకు కనబడితే దాన్ని నరికి సంపుతా, దాని పేగులు తీసి బయటెత్తా. అది వానితోటే పోతుందా లేకపోతే ఇంకోనితోటి పోతుందా నాకు సంబంధం లేదు. లత ఉన్నవానే? ఉండండి. అగో ఎప్పుడొచ్చిర్రు పెద్దమ్మ? ఎందుకు ఎడతానవా? ఏడవ కావు. ఓ బిడ్డ, అందరు కన్నట్టు నేను కన్నా గాని నా బిడ్డ ఇంత పెద్ద పని ఎత్తుదని తెలియదు నా బిడ్డ. ఆవు పెద్దమ్మ ఆగు, ఏడవ కాగు. నువ్వు ఏడితే లాభమేమున్నది? అక్కకు ఉండాలి కొంచెమన్నా. మరి మా అయ్య అవ్వ కష్టపడి ఓ అయ్య చేతిలో పెట్టిర్రు. మరి నేను సంసారం కాపాడుకోవాలి, నా సంసారం నేను చేసుకోవాలని ఆమెకు ఉండాలి. ఆగు నువ్వు. ఏడుందే వదినా? ఆ బెడ్రూమ్ నుండి రమ్మని పో. సరే సరే. అయ్యో బిడ్డ, ఏమైంది బిడ్డ? ఇది గింత పని ఎట్లా చేసే బిడ్డ? మరి ఇది ఎప్పటిసుందో ఉందా? ఇట్లా ఎట్లా పాడైంది? మాకేం తెలుసు పెద్దమ్మ, మాకు బావ దొరకబెట్టేదాకా మాకు తెలియదు. ఏమున్నా అది నొత్తాంది ఇది నొత్తాందని అక్క ఇంట్లోనే ఉండేది. మాతోటి కూడా సరిగా ముచ్చట పెట్టకపోయేది, బయటకు రాకపోయేది. ఆమెకు సాతన అయితేలేదేమో, జ్వరం వచ్చింది కావచ్చు అని ఎప్పుడు కూసరనే ఉంటుంది కావచ్చు అని మేము అనుకున్నాము. కానీ ఇంట్లో పెద్ద గింత బ్రహ్మాండం నడిపించింది. అమ్మా సిగ్గులేందానా అమ్మా, నీ ఎట్లా విలువ బుద్ధి అవుతుందే నీకు? నీ కండ్లు మండ, దొంగ ముండ, నిన్నెంత మంచిగా సాత్తే ఏం లాభం ఉన్నదే? కొంచెమన్నా ఉన్నదే నీకు? ఆడిదానివై పుట్టినవే నా కడుపులా. నీ అవ్వ మొగోడై పుట్టినా నాకింత రంది ఉండకపోవు. నువ్వు గింత పెద్ద తప్పు ఎట్లా చేసినవే? నీకు ఎట్లా ఏ బుద్ధి అయిందే? కొట్టుడు కాదు, ఇట్లాంటి పిల్లలు ఉండద్దు ఎవరికైనా. ఏంది బాగా కష్టపడి పెళ్లి చేస్తే నువ్వు గింత పని చేస్తువేమే దొంగముండా? ఎంత మంచిగా సాస్తే ఏం లాభం ఉన్నది? ఇయ్యల్లా మా ఇజ్జత్ మానం తీసి రోడ్ మీద పెడితివి, నీ మొగంది తీసి రోడ్ మీద పెడితివి. దొంగముండా, గింత మంచి మొగుడుండగా నీకు వేరే మొగన్ మీద ఎందుకు మనసు అయిందే? ఎందుకే ఇంత పెద్ద తప్పుడు పని చేసినావు? కొట్టకు నానా, కొట్టకే, నీకు దండం పెడతా. నువ్వు నానాని నన్ను విలువకే, నీ నోరెంబడా పిలుపు రావద్దు. నువ్వు ఏ రోజు తప్పు చేసినవో ఆ రోజే నీకు అయ్యా అవ్వ అందరూ చచ్చిపోయారు, గంతే. ఆగు పెద్ద నాన్న ఆగు. ఓ మామయ్య ఆగాగు, రాత్రిసుంది, వదిలకు దెబ్బలు పడతనే ఉన్నాయి, ఆగు, కొట్టకాగు.
కొట్టకపోతే ఏం చేయాలయ్యా? పిల్లలు చిన్నప్పుడు చిన్న పెద్ద పెరిగినాక పెద్ద అన్నట్టు నేను చిన్నప్పటి నుండి ఒక్క దెబ్బ వేయకుండా నాకు ఒక్కతే బిడ్డ కదా అని సాదుకుంటే ఇవాళ రా ఇది గింత పెద్ద పని వేసింది. ఇదెంత తప్పయ్యా, ఎంత తప్పు. నా ఒక వేడ పెట్టుకోవాలి, నా ఊర్లో అందరికి తెలుస్తుంది. ఇక్కడైనా నా అల్లు నుంచి తీసింది ఇది. నానా నన్ను క్షమించుర్రి నానా, నీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. ఏం క్షమించమంటవే? ఇంకా నువ్వేమన్నా చిన్న తప్పు చేసినావే? క్షమించడానికి తప్పు చేసినవే పిచ్చిదానా? నువ్వు తెలిసి చేసినావా, తెలియక చేసినావా, లేకపోతే అసలు ఏమైంది, ఏం నడుస్తుందనేది మాకు తెలియకపాయే. నువ్వు పుట్టినప్పుడే చంపితే అయిపోనే, మాకు ఇంత బాధ ఉండకపోనే ఈరోజు. ఆగు పెద్దమ్మా, ఆగు. నువ్వు ఎందుకు అంతగా ఏడ్తానో చెప్పు. ఆగరాదు, ఏడవక ఆగు. ఈ ఏడవకుంటే ఏమున్నదవ్వా మా బతుకులకు? ఉన్నదో లేదో బుక్కడేసుకొని తృప్తిగా తింటున్నావు. నా బిడ్డను ఒక మంచి అయ్య చేతిలో పెట్టినావు. నా బిడ్డ గురించి రద్దు లేదని పాప వైరు దుబాయ్లు ఉన్నా కూడా తీరొక్కటి పంపి నా బిడ్డను మంచిగా చూసుకున్నాడు. పెళ్ళైనప్పటి నుండి ఒక మాట అనకుండా సొంటిది ఈ దొంగముండ ఆయనను ఎట్లా మోసం చేయాలని అనిపించింది. మొగుడికి ఒక్కసారి మనసు తిరిగితే ఆడదాని మీద వాడి జీవితంలో కూడా ఆడదాన్ని దగ్గరికి తీయడు. అసొంటిది ఈ ముండ ఇప్పుడు ఏడ బతుకుతుంది, ఏడ చస్తుంది. అవని దీని బాధ్యత అనేది మనది ఒడిచింది. ఏమంట పెళ్లి చేసినామో అప్పుడే సావైనా బతుకైనా మొగన్తోటే. ఆ మొగడు అద్దనంటే ఇది ఏడబోయి చస్తుందో సావని నా ఇంటికి వచ్చేది లేదు, దీన్ని నా ఇంటికి తీసుకుపోయేది లేదు. చూసినావా వదినా, అవసరమా నీకు ఇవన్నీ? మా అన్న ఎంత మంచోడు. నిన్ను ఒక్క రోజు కూడా ఒక మాట అనకుండా దుబాయ్లో ఉన్నా కూడా నా భార్యకి ఇట్లయితంద్రా అట్లయితంద్రా అని ఫోన్లు చేసుకుంటా బాధపడి, అయ్యో నా భార్యకు పారం మంచిగా ఉంటలేదట అని లీవ్ పెట్టుకొని వస్తే నువ్వు గింత కుట్ర నడిపియబడితివి వెనకాల బయటవాడే. ఇప్పుడు చూసినావా, కన్న తల్లి తండ్రికైనా చేసుకున్న మొగనికైనా ఎవ్వరికైనా ఇది ఏందన్నట్టు బాధ తప్ప ఇంకేమన్నా ఉన్నదా? అవసరమా నీకు ఇవన్నీ? ఆగండి ఆగండి, ఇక ఏమనకుర్రి. పెద్దమ్మ పెద్దనాన్న ఇట్లా కూసోర్రి, నేను ఛాయ్ పెట్టుకత్తా. కాదే, నీకు కొంచెమన్నా సిగ్గు లేదే? వానికి పెళ్లి కాలేదట, నీకు పెళ్లి అయింది. నీకు కొంచెమన్నా ఇజ్జత్ అనిపించలేదా? నాకు నా భర్త ఉన్నాడు అని ఇజ్జత్ అనిపించలేదా? నా పానానికి నా అవ్వున్నది, నా అయ్యున్నారు, వాళ్ళకు తమ్ముడు అక్క నాకు ఎవ్వరు లేరు, వాళ్ళకు నేనే. నేను ఒక్కదాన్ని మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు అన్నట్టు నీకు తెలియదానే? రీతి లేదానే నీకు? ఆగుర్రిగా మావయ్య, మీరు ఆగుర్రి కూసోర్రి. అవునే, మరి మనసులా వాడే ఉన్నాడే. అల్లుడు అద్దానే నీకు? అట్లేం లేదమ్మా. అట్లేం లేదని మరి వానితోటి నీకేం అవసరమే? దాంతోటి నువ్వు ఎందుకు ఉండాలి? ఎవడాడు అసలు? సో మామయ్య ఆగుర్రి, కొంతసేపు అయితే అందరికీ ఏంటిది ఏం కథ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అన్న ఏమన్నాడు, వానికి ఫోన్ చేసి వాడిని పెరట్లకు తీసుకొని రమ్మన్నాడా లేదా? పెరట్లకు ఇప్పుడు మనం కూడా అందరం బోడే 10:30 వరకు. నేను ఆయనకి ఫోన్ చేసి తీసుకొని రమ్మంట. అక్కడికి పోయినాక మరి వాని మనసులో ఏమున్నది, ఈమె మనసులో ఏమున్నది అనేటి ఆడ మాట్లాడదాం. మీరు ఇప్పుడే అన్నీ ఇక టెన్షన్ పెట్టుకొని ఒర్రకుర్రి. టెన్షన్ కాకపోతే బాధ కాకపోతే ఇదేందయ్యా మా బతుక్కు? బాధే ఉంటది. ఆమెను అన్నందుకు మీకు బాధే ఉంటది, ఆమెను వేసుకున్నందుకు మా అన్నకు బాధనే ఉంటది. కానీ ఏం చేద్దాం? మీరైతే ఇట్లా కూసోర్రి. లత వాళ్ళు పొద్దున ఎప్పుడు వెళ్ళిర్రో ఏమో, చాయ్ పెట్టి అన్నం కూర అండుపో, బుక్కడంతా తిని అటు పోదాం. ఇంత తిండానయ్యా మా బతుకుకు? మా బతుకులు పాడగాను, ఇవేం బతుకులయ్యా? ఈ దొంగ ముండయ్యే బట్టి మా బతుకులు గిట్లయిపాయే. మాకు తిండద్దు ఏదద్దు. ఆగుర్రత్తమ్మా, మీరు ఆగుర్రి. లతా పో, నువ్వో చాయ్ అయితే పెట్టుకురా పో. సరే సరే. వానికి ఫోన్ చేస్తా, ఫోన్ చేసి చెప్తా 10:30 వరకు పెరడికి వెళ్ళి రారి అని. ఇప్పుడు ఇంటి ముంగడికి వచ్చినా ఇంట్లోకి వచ్చినా ఏదో ఒక లొల్లు అయితే చుట్టూ జనాలు ఉరుకత్తరు. జర అటు పోయి మాట్లాడిందే నయ్యం కదా. అవునవును, ఫోన్ చెయ్యి. హలో అన్నా, నేను రాజునే. చెప్పురా, ఏంద్రా? ఏం లేదన్నా, ఇక మరి పెరడుకు అటు మన పెరడు ఉంది కదా, అటు గొయ్యి మొకాన అటు రారి 10:30 వరకు. కొడుకుని తీసుకొని రా. ఎందుకురా అచ్చుడు, ఇంకెందుకురా?
ఎందుకని కాదే అన్న ఇప్పుడు ఇద్దరిని కూసోబెట్టి అడుగుదాం. మరి మా అన్న అంటుండు కదా మా వదినను అద్దు అది చంపుతుందని అదేందన్న సావని అంటాండు. వాళ్ళు సావని గుద్దుకొని మాకు ఏంద్రా నా కొడుకును అది నిండా ముంచింది, నా కొడుకేదో మందు పెట్టింది, మాయ చేసింది దొంగముండ, ఇంకా దాని దగ్గరకు వచ్చి మేమేం మాట్లాడతాం? మాకు అవసరం లేదు. నా కొడుకును నేను బుద్ధి చెప్పుకుంటా, ఇంట్లో పెట్టుకుంటా. అది ఊర్లు ఉండద్దు, దాన్ని ఊర్లకే గెంటేయుర్రి. అవన్నీ నువ్వు మాట్లాడకే అన్న. ఫస్ట్ నువ్వైతే మేము చెప్పినప్పుడు నీ కొడుకుని తీసుకొని 10:30 వరకు రా పేరడి కాడికి. గంతే. ఆ ఇద్దరికి గట్టిగా వార్నింగ్ ఇద్దాం. వాళ్ళ మనసులో ఏముందనేది తెలుసుకొని మేమిచ్చే వార్నింగ్ మేమిస్తాం, మీరిచ్చేది మీరిద్దరు. అంతే. మరి ఉంటానా? 10:30 వరకు అయితే పెరడు మోకై గొయ్యి మోకై పెరడుంది కదా, అటు రార్రి. సరే సరే. ఏందట? ఏం లేదు, వీడిని పట్టుకొని రమ్మంటారు. ఏడికి? అటు పెరడు మోకై మాట్లాడదాం రా. మరి వీళ్ళిద్దరు మనసులో ఏముందో తెలుసుకుందాం. మేమిచ్చే వార్నింగ్ మేమిస్తాం, మీ కొడుకు మీరిచ్చేది మీరిద్దురు. తర్వాత ఏందనేది మాట్లాడదాం. మీ పిల్లగాన్ని పట్టుకొని రార్రి అంటాడు. ఇంకా ఏందట వాళ్ళతోటి? దాంతోటి ఏందట మాట్లాడేది? దొంగ ముండ మందే పెట్టింది, నా కొడుకు నిండా మందు పెట్టింది, నిండా వాన్ని ముంచింది, పెయ్యంతా శుద్ధి చేసిర్రు, వానికి పెయ్యన్ని నొప్పులే ఉండే, వాన్ని పట్టుకొని మనమేం పోతాం? పోవాలే. వాళ్ళు రమ్మన్నప్పుడు పోయి మాట్లాడాలి. ఆ దొంగ ముండ చికెంటకలు కొరిగిద్దామని చెప్పుదాం. నా కొడుకు జోలికి అత్తే ఇక వీడిని ఎట్లా బుద్ధికి తేవాలో, వీడిని ఎట్లా సెట్ చేయాలో నాకు తెలుసు. నేను సెట్ చేస్తా గాని. శ్రీనుగా ఇక రావో సరిగా ఇగ్గులేని బాడుకో గా పెళ్ళైన దాన్ని పట్టిండేమే. లోకం మీద బొచ్చడు మంది పెళ్లి కాని పోరగాళ్ళు ఉన్నారు. వీనికి యువతి దొరకలేదా? పోయి గదిన్ని పట్టిండు, పెద్ద పరిశాన్ పెట్టిండు. ఏంద్రా ముఖం మొత్తం నా జీవితం సంకనాకి పీకింది, నా పెళ్ళం పోయింది అన్నట్టే పెట్టుకున్నావు దొంగ బాడుకోవు. ఇప్పుడు ఏంటిది? ఎందుకు పిలిచిర్రు? ఎందుకు పిలుచుడు కాదు, నిన్ను కోదండం వేపిస్తారట, పోలీస్ స్టేషన్ లేచి తొక్కుపిస్తారట కొడుక. అన్నెందుకు దొక్కిపిస్తారే? కాదు గాని ఇప్పుడు అటు పెరడికెళ్ళి రమ్మని అన్నారు. మరి నీ మనసులో ఏముంది, దాని మనసులో ఏముంది అని అడుగుతావు అని అంటారు. మరి ఏమని చెప్తావు కొడుక ఆడికి వేరంక? ఏమని చెప్తానా? నాకు ఆమె అంటే ఇష్టం, ఆమెను పెళ్లి చేసుకుంటా, ఆమె నాకు కావాలని చెప్తా. సిగ్గులేని బాడుకోవు. ఏమంటావురా? ఏమంటావు? నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా అంటావు. అబ్బ కొట్టకే, నీ అవ్వ ఇప్పటికే పెయ్యని నొప్పులున్నాయి, నీకు దండం పెడతా. కొట్టుడు కాదు, నరుకుతా. నువ్వు గాడిది, నీకెందుకురా? ఓగంతోటి వన్నాడిది, నీకెందుకురా? దొంగబాడుకో, మంచిదాన్ని చూసి నీకు పెళ్లి చేస్తాంరా. జరా ఇజ్జత్ తీయకరా, మాది మానం తీరకరా, మేము ఉరేసుకొని సచ్చే కాలం రా ఇది. దొంగ బాడుకోవు. అసలు మీ పరిచయము ఎట్లా మొదలైంది? అది నిన్ను గెలికిందా, నువ్వు దాన్ని గెలికినవా? ఎవ్వరిని గెలికినా కూడా ఒకటే చెప్తాన్న శ్రీనుగా, నువ్వు వాడికి వచ్చి చేసేది ఏం లేదు. అదే నన్ను రమ్మన్నది, అదే నన్ను బుట్టలా వేసుకున్నది. నేను ఊకే నాకు ఫోన్ చేసుడు, అద్దెమ్మనుడు ఇద్దెమ్మనుడు, ఆమెనే నన్ను గెలికింది. నాకు ఆమె అంటే ఇష్టం లేదు, ఊకే రమ్మన్నది అని నువ్వు చెప్పాలడా. చెప్పుతనే బతుకుతావు, లేకపోతే ఇంకా నువ్వు మా చేతుల సత్తావు, వాళ్ళ చేతుల సత్తావు. ఇప్పుడు ఆడదానికి ఏం చెప్పి ఉంచిర్రో ఏం కథనో, నలుగుట్ల కాడ్చినాక అదేం చెప్తుంది? నన్ను వాడే గెలికిండు, వాడే నన్ను బ్లాక్మెయిల్ చేసిండు, చంపుతా అన్నాడు, బెదిరిస్తా అన్నాడు, అందుకే నేను వాని దగ్గర వన్నా అని చెప్పుతుంది. అసొంటి ఆడదాని దగ్గర నువ్వు అంతకంటే మించి మాట్లాడాలి. ఆడిది చేసిన తప్పు కూడా మొగోడే అంత కారణం అన్నట్టు అంటారు ఆడ. మొగోడు ఏ వాటికే ఆడిది గిట్లయిందని. అందుకే చెప్తాన్న కొడుక, 10:30 వరకు రమ్మన్నారు. నాకు అద్దు, నా బతికేదో నేను చూసుకుంటా, అదే నన్ను నాశనం చేసింది, నా జీవితాన్ని ఖరాబ్ చేసిందని నువ్వు మాట్లాడాలి. ఆడి వేనాక నాకు అదే కావాలి, దాంతోటే వంట, దాన్నే పెళ్లి చేసుకుంటా అన్నావు అనుకో, నీ ఈ పంత సున్నం చేసి బొంద పెట్టేస్తా అన్నే. ఏమనతీయే, మీరు చెప్పినట్టే మాట్లాడతా. అదే ఫోన్ చేసిర్రు, బుక్కడంతా తినిసావు పో. దొంగ పడుకోవు, నీకు బువ్వ పెట్టుడే ఎక్కువరా. నీకు ఇంత బువ్వల విషం కలిపి పెట్టాలి. నీ అసొంటి కొడుకులు ఉండద్దిగా. ఈ అవ్వ పోయిగా ఆడదాన్ని పట్టిండు, పెళ్ళైన ఆడదాన్ని. పోతాడు మాట్లాడితే. వానికి గిదే అలసైపోయింది. నోడు ఒక్కోడానికి చాస్తే వానికి బాగా మీదికి వేయిందే. గౌరవం చెయ్యద్దే, ఎప్పటికైనా పిల్లల్ని చేస్తే తర్వాత గిసొంటి బాధలు పడాల్సి వస్తుంది.
హా, నిజమేనయ్యా. మరి వీడేమో దాన్ని కావాలని అనబట్టే పూసుకన ఆడి పోయినాక అదే ముచ్చట అంటాడా ఏంది అంటే వాళ్ళు ఊకుంటారానయ్యా. పోలీస్ స్టేషన్లో పొంటి పెద్ద పెద్ద కేసులు అవుతాయి. ఏం చేసుడు ఏం కథ ఈ బాడకవుకైతే మనం చెప్పి చెప్పి తీసుకొని పోవాలే. చెప్పుపో వానికి పోయి మంచిగా చెప్పుపో, బుదరికి ఇచ్చినట్టు చెప్తావా లేకపోతే ఏం చేసి చెప్తావో జరా చెప్పిరా పోయే. సరే సరే. ఏంద్ర కర్రోడా ఇలా పొద్దుగాల నేటి పోకే వస్తున్నావు. ఊరిని అవ్వ నువ్వు కూడా అనబోయినా అరసోటుగా అట్టిగానే వస్తున్నారా. ఏడి బంటిగాడేడి శ్రీనుగాడేడి ఇలా రాలేరా ఇటు మొకై. ఏమోరా రాలేదు ఇంకా. అవునా ఎందుకు రాలేదు? బంటిగాడు ఈ టైంకి ఒక్కసారన్నా నీ దగ్గరికి వచ్చి పోయేటోడు కదా. ఫోన్ చేస్తావు బంటిగానికి ఎందుకురా? నీకు ఇప్పుడు ఆడు లేకపోతే మనసులో పడతలేదా? వాడు నీ పిల్లని తిడతాడానంటావు, నిన్ను తిడతాడానంటావు, మళ్ళా వాడే కావాలనంటావు. ఏ ఆడు ఉండాలిరా బాయ్, వానితోటి టైం పాస్ అవుతుంది. ఆవు ఫోన్ చేస్తా. హలో బంటి. ఏందిరా కర్రోడా? మళ్ళా కర్రోడా అంటావేమ్రా? నీ అవ్వ ఫోన్ చేసినా కూడా కర్రోడా అని పిలుస్తావు. పిల్లు గాని విలువలాలదా? ఏం చేస్తాన్నావురా? ఇగో సోటుగాని షాప్ దగ్గరికి రా. నేను రానురా వారి ఇంట్లోకి వెళ్ళి ఎల్లా. ఎందుకురా? ఏమన్నా నీళ్ళు పోసుకున్నావా లేకపోతే పుషవతైనవా? ఈ బతుకుల బడు నీకో బాధ నాకో బాధ అంటే నీకో బాధ. అరే సోటుగా రమ్మంటాను రా, జల్ది రాయిగరా. నీకో ముచ్చట చెప్పాలటిగరా. నేనే మీకు పెద్ద ముచ్చట చెప్పాలరా వారి. నేను ఆ ముచ్చట చెప్తే మీ ఇద్దరికి హార్ట్ అటాకులు వస్తాయి. ఆ సోటుగాడు కూడా గదే ముచ్చట అంటాడు. నీకు ఆ ముచ్చట చెప్తున్నాడా నీకు హార్ట్ అటాక్ వస్తుందట. జల్ది రారా. అరే నేను రానురా, ఇంట్లోకే వెళ్ళరా, నాకు భయం అవుతుంది నన్ను ఎడగొడతారో అని. ఎవడ్రా నిన్ను కొట్టేది? నువ్వైతే ఇక రా, నేను చెప్తా. వాణ్ణి ఈ పంత వల్ల కొడతా, నిన్నెవడన్నా కొడితే ఎందుకు కొడతారా? నువ్వు ఇటు రా జల్దీ, నీకోసం ఉన్నావు. మరి ఫోన్ కట్ చేస్తానా? జల్దీ రా, లేకపోతే మరి షోటుగా నిద్ర వస్తాం. అబ్బో మీరైతే ఇటు మొక్కయి రాకుర్రా అత్తను నాకు. దా దా తోటగా వీడేంద్రా పిత్తులు పోసుకుంటాడు. బో నేను రాను, బో నన్ను కొడతారు అంటాడు. వీనికేం పుట్టింది? ఏమోరా గట్లెందుకంటాడు? శ్రీని గాని ముచ్చట గిట్ల తెలిసిందా ఏంది? ఏంది ఏమో మరి చెప్పలేం. అత్తడా వాడు ఇప్పుడు చెప్తాడు. ఓ అత్తాండు. ఏమైందిరా బంటి? ఓ పోడా, రాత్రంతా నిద్ర పోలేవారా? గుడ్లన్నీ పెద్దగైనాయి. నిద్రేడ పడుతుందిరా వారి. రాత్రి పెద్ద సెన్సేషన్ అయింది. ఎందుకు ఏమైందిరా? శ్రీనుగాడును శ్వేత దొరికిర్రా వాళ్ళ మొగోనికి. ఏంది? అవునరా కర్రోడా, రాత్రి రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిండు. అమ్మో నాకు అప్పడుసుంది భయం చొచ్చుకున్నదిరా వారి. మన పేర్లు ఏడత్తయో మన కథ ఏడత్తదో అని. అసలు గట్టెట్లా తెలిసిందిరా? ఈ నాతృత పాడుగాను ఆ మొగడట ఎటో పోయిండట్రా రాత్రి ఎవరింటికో. వానికాడ ఉండబుద్ధిగాక వాడు వచ్చిండట. అయితే పోంగనే తెల్లారత్తా అని చెప్పిండట. ఇక దొంగ ముండకేం పుట్టిందో వీడిని విలిపించుకున్నదట. కాత్తం పన్నప్పుడే వీడు పోయి దొరకబట్టిండ్రా రాత్రి. మొగడొచ్చి ఓ కొద్దిలోల్లా కొద్ది కొట్టిర్రారా శ్రీనుగాన్ని పొట్టు పొట్టు కొట్టిర్రు, దాన్ని పొట్టు పొట్టు కొట్టిర్రు. పెద్ద లొల్లై పాడైందిరా. నాకు అప్పడుసుంది భయం అవుతుంది, నిద్ర పడతలేదు. రాత్రంతా ఇదే అది నిండా కప్పుకొని వన్నరా ఇప్పటిదాకా. ఇక ఇప్పుడు ఏమవుతుందో ఏం కథనో, పుష్కన నన్ను పిలుస్తారో మిమ్మల్ని పిలుస్తారో అని భయం అవుతుంది. అరే బంటిగా నీ పని అవుతుందిరా. వాడేమంటాడు తెలుసా? సీనుగాడు బంటిగాడు ఉన్నాడని ఇటు దిక్కచ్చిన కథం ఇటు సెట్ అయిపోయినా అంటాడు. అందరూ నిన్నే పట్టుకుంటారా. అరే నువ్వేంద్రా గట్లంటున్నావు? కర్రోడా నువ్వు కూడా మన తోక పట్టుకునే తిరుగుతావు. నువ్వు మాకు చెప్పొద్దారా కర్రోడా అని నిన్నంటారా. ఇక నిన్నేమనరారా? మరి నువ్వు కూడా ఆన్సోపతి కానివే కదా. నాకంటే షాప్ ఉన్నది, నా షాప్ దగ్గర నేను కూర్చుంటాను కానీ వాని ఎంబడి ఎప్పుడు తిరగలేదు కదా. వాని ఎంబడి తిరిగేది నువ్వు బయటిగాడే. మీకు లగ్గవైతుంది డొడ్డం. అబ్బా ఇప్పుడు నన్ను రమ్మన్నది ఎందుకురా? నాకు భయం అవుతుంది. తొవ్వరా నేనేనన్నా కనబడితే నన్ను ఆ దుబాయోడు ఏసెత్తడు కావచ్చు అని భయం చొచ్చుకున్నదిరా వారి. వాని ప్రవర్తన ఘోరంగా ఉన్నది రో. వాని కోపం నిన్న రాత్రి చూసినా పొట్టు తన్నిండు. అవునారా? ఊరిని అవ్వ నేను మా తాత దగ్గరికి పోతారా? ఇక 2 రోజుల దాకా రాను. అరే కర్రోడా నన్ను కూడా తీసుకుపోరా మీ తాత దగ్గరికి. నేను కూడా వస్తా.
మా అమ్మకి చెప్పి అద్రా మీ అమ్మును మీ అయ్యా పంపరు మళ్ళా పుస్తక రేపేదన్నా అయితే మళ్ళా నన్ను తిస్తారు మధ్యలకు. అరే కర్రోడా నువ్వు ఆ కాకి పిక్టర్ పట్టుకొని ఊగులాడుతాను. మరి మీ క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు. రేపటి రోజున నీది కూడా గిట్లనే అవుతుంది. నీ కాళ్ళు మీదికైతే నీ తల కిందికైతుంది. అరే బట్టిగా ఈయనకి కూడా దూరం ఉంటారా. అప్పటి వరకు మళ్ళీ వీడు దొరికిండు అనుకో మళ్ళీ నిన్ను పడతారు. ఓర్ని అవ్వ నేనేమంతోటున్నా గండమే ఉన్నది. ఓ ఫోన్ వస్తాంద్రా. నాకు ఫోన్ వచ్చినా కూడా భయం అవుతుంది. హలో అమ్మా, ఎటు పోయినవురా? ఇంట్లోకే బయటకు పోకని చెప్పినా. ఏ ఉన్న చెప్పే. కాదు ఇగరా ఎటు పోకు ఎవరితోటి ముచ్చట అనకు. ఇగోరా గా పెరడు కాడికి పోవుడట నిన్ను కూడా రమ్మన్నాడు. నన్నెవడు రమ్మన్నాడే? ఎవరంటే ఇగో రాజన్న రమ్మంటాడు. ఎందుకంటే ఆయన సోపతి కాని కదా నువ్వు, నిన్ను కూడా అడుగుతారు దా. అమ్మా నాకు భయం అవుతుంది. నన్ను ఏం అడుగుతారో, నన్ను ఆయనతో కొడతారా అని. నిన్నెందుకు కొడతారా? మేము లేమా? నువ్వు రా దా. ఆపుడు అత్తడట దా. షేన్ కాడికి ఏండు అట్నుండటే అత్త అన్నాడు దా. కర్రోడు చోటుగాడు అద్దా. అరే వారి నీ సావు నువ్వు సావక మమ్మల్ని చంపుతా అంటవేం రా? గాళ్ళు ఎందుకు రా? వాళ్ళకి ఫోన్ చేస్తారు అత్తరు కానీ నువ్వు రా. అత్తన్న అరే బంటిగా నీ సావు నువ్వు సావక షోటుగాడు కర్రోడు అద్దా అని అంటున్నావేంద్రా? పో నిన్ను అంటారు పో. అరే మీకు కూడా ఫోన్ చేస్తారట్రా రారి. ఇగో ఫోన్ చేస్తే బంటిగానికి తెలియదు, మాకెవ్వరికి తెలియదు వాడు చేసేది. వాడు మాతోటి ఉంటలేడు, ఎప్పుడో ఒకసారి షాప్ కాడికి వచ్చేది పోయేదా అని చెప్పుర్రి. సరేనా? నేను కూడా అట్లనే చెప్తా. వాళ్ళు పిలిచిన వారికి చూద్దాం కానీ నువ్వు. అమ్మో నాకు భయం అవుతుంది. నన్ను ఏం చేస్తారో ఏమో. షోటుగా నిజంగా పిలుస్తారంటవారా నిన్ను నన్ను? నాకైతే భయమై పాడైతాంద్రా. నీ నేను మా తాతోళ్ళ ఇంటికన్నా పోతారా ఇక 2 రోజులు. తాతోళ్ళ ఇంటికి పోతే నీ బ్లాక్ బ్యూటీ ఎట్లా రైడా? అరే బాగా బలిసిపోతాందిరా నీది కూడా. ఎందుకు బ్లాక్ బ్యూటీ అని అంటున్నావురా? నా బంగారాన్ని ఒప్పించి మెల్లగా పోతా. గిసొంటి సంగతి అని చెప్తా. నాడు నాతోటే ఎక్కువ తిరిగిండు, నాతోటే కళ్ళు దాటానికి అచ్చటోడు. నన్ను కూడా పిలిపిస్తారా? నాకు భయం అవుతుంది. నేను పోతా. అరే కర్రోడా ఎటు పోకు. ఊరినిసి పెట్టి నువ్వు ఏ ఊరినిసి పెట్టిపోయినా కూడా మళ్ళీ పిలిపిస్తారు నిన్ను. అవునారా? ఎట్లయితే అట్లయితుంది. నేను ఇంట్లోకే వెళ్ళరా. వీళ్ళిద్దరు భయం పాడుగాను. చెరొక్కోడు భయపడి ఉరుకుతారు. మరి నేను దుకాణం బంద్ చేస్తే మా అయ్య నన్ను చంపుతాడు. దుకాణం తెరిచి ఉంటే నన్నెవడచ్చి అడుగుతాడు? నేను నా దుకాణం తెరబెట్టుకొని నేనున్నా, వాడచ్చి నా దుకాణం కాడయ్య ఏం చేసిండు అని మాట్లాడతా నేను. ఇప్పుడు వచ్చిరావా మీరు? మేము అవ్వ పొద్దుగాలనే వచ్చినాము. 8 అయింది వచ్చే వరకు. అయితవా కానీ అయితే రాజుగాడు ఫోన్ చేసిండే లత గటు పెరడు మోకయి మాట్లాడుకుందాం రా నరసక్క అని అన్నాడు. యా అందుకే అత్తన్న ఈ రాత్రి నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, నన్ను ఒక్కదాన్ని రమ్మన్నాడు. ఇక నరసన్నను కూడా రమ్మన్నాడు కానీ మన నరసన్న అత్తడో లేదో. అవ్వా ఏం చేద్దాం అవ్వా, నా బిడ్డ గిసొంటి పని చేస్తుందని అనుకోలే. అవ్వలాలా నా బిడ్డను మేము గౌరవంగా చదువుకున్నాం. అవ్వలారా నా బిడ్డకి ఇంత పెద్ద పని చేస్తుందని అనుకోలేదు. అవలారా నా బిడ్డ ఇజ్జత్ తీసే పని చేసింది. అవలారా మా ఇజ్జత్ అంతా తీసి రోడ్డు మీద పెట్టింది. అవలారా వాడెవడు పాడైండు? అవలాలా వందినాలు ఇయ్యా. అవలాలా వాడు నా బిడ్డను పడేసే. అవలాలా ఆగాగు. నువ్వు ఏం చేస్తావవ్వా? మనం తల్లిదండ్రులము కంటాం, మంచిగా సాదుకొస్తాం, సాదుకొచ్చి పెంచి ఒక అయ్య చేతిలో పెడతాం. వాళ్ళ సంసారం వాళ్ళకి తెలిసి మా అవ్వ అయ్య ఎట్లా మెదులుకున్నారు అని ఆలోచన ఉన్న ఆడోళ్ళు అయితే మంచిగా ఉంటారు. మొగంతోటి సంసారం ఏంది అనేది. ఇది గింత పెద్ద పని చేస్తుందని మేము కూడా అనుకోలే. కుట్లేసం వేసుకుంటా ఇంట్లోనే ఉండేది, బయటకు రాకపోయేది. మేము అనుకునేది ఎందుకు ఇది ఇంట్లో ఉంటుంది, దీనికి బయట వచ్చి ఎందుకు ముచ్చట పెట్టదు మాతోటి అని అనుకుందాము. కానీ ఇంట్లో గింత నడిపిస్తుందని ఏమని కేరక. ఏదైనా బయటపడితే తెలుస్తుంది. ఆ పోరడు కేటు మొక్కయే వచ్చేది కానీ బంటికి సోపతి కత్తాండు కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరికి గిట్లున్నదని మాకేమెరక. అవ్వా నాకు ఎరికైనా కూడా దాన్ని సరిపెట్టి పోదును. నాకు తెలియదాయే, అక్కడికి రమ్మంటే రాదాయే, ఈయన్నే ఉంటా అంటదాయే. ఈ ఉంచుకున్నాడు పంపియద్దా అవ్వా? నన్ను మీరు సాటుకు తిట్టుకున్నా మంచిదే గాని మొగుడు ఉండంగా ఇంకోటి ఏం పని అవ్వా? ఆ దగ్గర ఉండేది అదే, ఈయన దగ్గర ఉండేది అదే. ఈయన దగ్గర వేరే ఉంటుందా, ఆ దగ్గర వేరే ఉంటుందా? భలే మాట్లాడతారు. అయ్యో రామా ఎక్కడ కాని పరిస్థితి తెచ్చిద్దవ్వా ఈ దొంగముండా. ఓ శ్వేత ఇంటన్నవానే, నువ్వు ఒక్కదాని వేవట్టి నీ తల్లికి తండ్రికి అందరికి బాధే.
ఇచ్చిరానా బాగా కావురం వచ్చి ఆ అన్ని వలలు ఎత్తివి అన్ని బుట్టలు ఎత్తివి. ఇక వాడు నిన్నేసిండో నువ్వు వాడిని వేసినావో గాని ఇదంతా ఇప్పుడు మంచిగున్నాదే శ్వేత. ఇప్పుడు వాడికి విలిపిత్తరు. మరి నీ మనసులో ఎవడున్నాడే? ఆడున్నాడా లేకపోతే నీ మొగడు కావాలా నీకు? చెప్పవేమే దొంగముండా చెప్పు. నీ ఇంకా మాది ఇజ్జత్ దిత్తా అని చూస్తున్నావానే? ఓరండా మాట్లాడవేమే? నీ మనసులా ఆడే ఉన్నాడే అంతోటే పోతావా అని? మరి లేదమ్మా నాకెవ్వరూ లేరు. కాదు ఇప్పుడు నిన్న అక్కడ విలిపించి సౌనమానం ఏడానికి కాదు, నీ మనసులో ఏముందో వాని మనసులో ఏముందో తెలుసుకోవడానికే అక్కడ విలిపిస్తారు. మరి ఏంది సంగతి? వార్నింగ్ ఇచ్చుడా లేకపోతే నీ మొగనికి నువ్వు విడాకులు ఇచ్చుడా, వానితోటి పోవుడా, వాడేమంటాడు నువ్వేమంటాడు అనేది అక్కడ అన్ని మాట్లాడుడే ఇప్పుడు. అవునక్క, నీ మనసులున్న నిజం చెప్పు. ఇప్పుడో మాట తర్వాతో మాట ఉండద్దు. బావను ఇన్ని రోజులు మోసం చేసినావు. ఇప్పటికైనా బావ నిన్ను క్షమించి ఇంట్లోకి తీసుకుంటాడంటే నాకైతే నమ్మకం అనిపించలేదు. అవునర్సక్క, మా బావి మన ఉంచుకుంటాడా? ఏమోనే ఏం ఉంచుకుంటాడు? అని కోపం చూస్తాంటే వశపడతలేదు. మొత్తం దుమ్ము దుమ్ము అవుతాడు వాడు. నిన్న రాత్రి పాపము 3 దాకా తాగుకుంటున్నాడట కదా. రాజు చెప్తాడు నాకు నర్సక్క గిసొంటి సంగతని. ఇక దాగరా ఈమె చేసిందేమన్నా మంచి పనా? ఇజ్జత్ తీసే పని చెప్పింది పలానా పెళ్ళం అంటే ఆయనకు విలువ ఉంటుందా చెప్పు? అడిగ దుబాయ్ ఏం పోయేటట్టున్నాడు? ఇక దుబాయ్ ఓడు ఏది ఓడు వాడు ఇన్నే చచ్చేటట్టే ఉన్నాడు ఇక ఇది చేయబట్టి. ఇప్పుడు అక్కడి వేనాక మరి ఏం మాట్లాడతావో ఏం కథనో. వింటున్నావాయే ఓ ముండా? నిన్ను కన్న పాపానికి మాకు పిచ్చి లేపుతున్నావుగా. అదే నీ దినాలు అయ్యా. ఆ రోజు పుట్టినాకనే పిసికి చంపితే అయిపోవు. బిడ్డ పుట్టింది లక్ష్మి వచ్చింది అని మేము సంతోషపడ్డాం. అప్పుడు ఎంత సంతోషపడ్డామో ఇప్పుడు అంతా ఏడిపిస్తున్నావు. ఆడికి వేనాక నన్ను వాడే లొంగ తీసుకున్నాడు. నాకు వాడంటే ఇష్టం లేదు, నాకు నా భర్తే కావాలని మాట్లాడు. ఏమంటాన్నా ఇంటన్నావా? నీ మొగడు కూడా నిన్ను ఉంచుకునేటట్లేడు. మేము కూడా ఇంట్లోకి రానియం. ఇక నీ బతుకు ఎట్లయితుందో కానీ. రాగుర్రి అది దాని మనసు నుండి మాట చెప్పాలి. మనం చెప్పింది 3 రోజులు 4 రోజులే ఉంటది. దాని మనసు నుండి వచ్చిన మాట చెప్తేనే ఎల్లకాలం ఉంటది. మీరంతా పోర్సు చేయకుర్రి. వచ్చినావా నర్సక్క? వచ్చినరా? సరే పోదాం పార్రి పెరడు కాడికి. ఇగో వదినని తీసుకొని రార్రి. మెల్లగా ఇటు ఇంటెనక నుండి ఇటు దారి నుండి పోదాం. ఇక ముంగటి నుండి పోతే అందరు కలిసి ఎటు వేర్రు అని అనుకుంటారు. ఇట్లా షేన్ పొంటి పోదాం. మే అన్నను నేను తీసుకొని పోతాన్నా, మీరు ఒక 2 నిమిషాలు ఆగి రార్రి. మరి వాని కొడుకుని తీసుకొని అత్తానన్నాడు. ఓ వాళ్ళు మస్తు కోపం మీద ఉన్నారు, తిడతారు. ఆ దొంగముండా నా కొడుకును వలలేసుకుంది, మేమచ్చేం చేస్తామని మాట్లాడుతాండు ఆయన. నువ్వైతే పట్టుకొని రా, అవన్నీ ఏం మాట్లాడకని నేను చెప్పినా. ఆడేం చేసిండో? నా బిడ్డ అసొంటిది కాదు. వాడు నా బిడ్డను మాయా మాటలు చెప్పి ఏం చేసిండో దొంగ బాడుకో. మీకు ఇట్లా అనిపిస్తుంది, వాళ్ళకు అట్లా అనిపిస్తుందవ్వా. ఎవరిది తప్పో ఒప్పో అన్నీ తెలుస్తాయి. మీరు ఓర్రా రాజు, నువ్వు అత్తం పోయిలని తీసుకొని నేను అత్త పోయిట్లా. సరే సరే. అన్నా తిన్నారా అన్న? ఏం తినలేదు నర్సక్క. ఇడ్లీలు తీసుకొచ్చిన 4 తెస్తే 1.5 తిన్నాడు, ఆడ వారేసిండు. దానికి తిండి కూడా పోతుందా పాప? ఓ శున్ని వారేసుకో మీద. ఏమిటికే అంతగా నువ్వు ఏడుతున్నావు? చేసిందంతా చేసినావు, ఇప్పుడు ఎందుకు ఏడుతున్నావే? ఇక నీ మనసులా ఏమున్నది ఏం కథ అనేది మనసిప్పి ఆడ కూసున్నాక చెప్పు. ఇక ముందటోటి వెనుకోటి మాటలద్దు. సున్ని పోవ్వ ఓటి లతవ్వ ఓటి వేసుకోమ్మను. సరే పెద్దమ్మ తీసుకొస్తా. బిడ్డ నీ పుణ్యం ఉంటది, నీ కాళ్ళు మొక్కుతామే బిడ్డ. ఇసొంటి పనులు మన కుటుంబంలో ఎవ్వరూ చెయ్యలేరే బిడ్డ. నీకు దండం పెడతానే ఇప్పటికైనా మారుకొని నా భర్త కావాలే, నేను మంచిగా ఉంటా నా భర్తతోటి అని చెప్పే బిడ్డ. అంతేగాని ఇజ్జత్ మానవు దియ్యకే బిడ్డ. అడిగి పోయినాక నీ కాళ్ళు మొక్కుతావు. అల్లుడు ఇప్పటికే కోపంగా ఉన్నాడు, నిన్ను రానిస్తాడా, నిన్ను ఉంచుకుంటాడా లేదో తెలియదు కానీ బిడ్డ. అవునే ఓ శ్వేత, వాడు నిన్ను ఉంచుకుంటాడు అని అనుకుంటున్నావే? వాడేదో నిన్ను వాడుకున్నాడు. పెళ్ళైన ఆడదాని దగ్గరికి ఇంకో మొగుడు వస్తానంటే ఆడు జస్ట్ వాడుకోవడానికే అత్తడు. అంతే తప్పించి పెళ్లి చేసుకొని నీతోటి పిల్లలు గంట అని కాదు. చేసుకున్న మొగుడే అవుతాడు. ఎప్పటికైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా చేసుకున్న భర్తనే అవుతాడు కానీ బయటోడు ఎవడు కాడే శ్వేత. జరా మంచిగా అర్థం చేసుకో, మంచిగా ఆలోచించి అర్థం చేసుకొని మాట్లాడా. అన్న పోదందా, వాళ్ళు మనం పోయినాక వెనక సిరి ఇట్లా వస్తారు, మనం పోయాడు ఉందందా. పారా తమ్మి పా. అమ్మక్క రా నువ్వు కూడా. అన్నకు చెప్పిన, అన్న చేనుకేండట కదా, ఆ నుండి అత్తానన్నాడు. మీరు ఎవ్వరికి చెప్పకుండా అటు పెరడుకాడికి రార్రి. అత్తం బంటిని కూడా తీసుకురా, ఎందుకంటే ఆడు బంటి సోపతే కదా. మరి ఎట్లయింది ఏం కథ అనేది అడుగుదాం. సరే
ఎంత దాగుంచుదామన్నా కూడా దాగుతుందా? పెరడుకోయి మాట్లాడుకున్నా, పెంటలకోయి మాట్లాడుకున్నా కూడా ఏదో ఒక రోజు ఊరంతా తెలుస్తూనే ఉంటుంది. ఇది చేసిందేమన్నా మంచి పనా? మంచి పని అయితే తెలియదు కానీ చెడ్డ పైన అయితే 10 మందికి ముందుగానే తెలుస్తుంది. ఏమైంది రావాలా తలుపులేసి? రమక్క పోదాం, ఇంకేంటి వాళ్ళు కూడా వస్తారు. తలుపులేసి తాళమేసి పోదాం. ఏమంటుందా దొంగ ఉండా? ఏమన్నా అంటుందా శ్వేత? వాణ్ణి కావాలంటుందా, వీణ్ణి కావాలంటుందా? మరి అడి వేనాక ఏం మాట్లాడు? అది పోతే వెళ్తుంది పా. శోకం పెట్టి ఏడుతుంది. దాని ఏడుపు పాడగాను. పోయేలా తాను తాళమైపో. నువ్వు రమ్మని పోదాం. సరే. మళ్ళీ అయ్యా అవ్వ ఏడితే నాకు బాధ అనిపిస్తుంది రమ్మా. ఇక కన్నోళ్లకు బాధే ఉంటది కదా నర్సక్క. మరి ఘోరమే. చి ఈ దొంగ ముండా మరి వాన్నే కావాలని అంటదో ఏమో ఏమని కావాలని అంటదో. పార్రి నర్సక్క. సరే సరే పార్రి. బంటి, అరే బంటి, రా మరి మేము పోతాన్నాం, తాళమేసిరా. అన్నా నువ్వు తల కిందికేసుకొని ఉండకు. నాకు అట్లుంటే నచ్చలేదు. నువ్వేమన్నా తప్పు చేసినవా అన్న? తల కిందికేసుకొని ఉండటానికి తలెత్తు. నువ్వు తలెత్తుకొనే ఉండాలి. ఇప్పుడు మాట్లాడదాం కదా. నా ఇజ్జత్ అంతా వేంద్ర తమ్మా. ఊర్లా కుక్కలెనుకోకలకు అందరికి తెలుస్తుంది తమ్మా. గిసొంటి పెళ్ళమట, గిని పెళ్ళమట. వాడేం చేసిండో పెళ్ళం గట్ల తయారయ్యింది అన్న మాటలు వస్తాయిరా తమ్ముడా నాకు. ఏం రావు, నువ్వు ఆగు. ఇంకా రాలేదా వాళ్ళు? ఏమోనే ఇంకా రాలేదు. ఆ దొంగముండా నా కండ్లకు కనబడద్దు. గటెటు పోయి సావుమానుర్రి వాడు వచ్చేదాకా. బద్మాష్ ముండా సిగ్గు అనిపిత్తలేదే కొంచెమన్నా? ఏం ముఖం పెట్టుకొని ఇంకా ఈ ఇళ్ళతోటి మాట్లాడుకుంటా ఈడిదాకా వచ్చినావు? బాయిలబడి దుంకి సావత్తలేదానే? లేకపోతే బస్సులు ట్రైన్లు బొచ్చడు పోతాయి, అటన్న పోయి సావత్తలేదానే నీకు? అవురా నువ్వు ఆగు. ఏదైనా ఉంటే మాట్లాడదాం కానీ నువ్వు ఆగు. ఆగు కొంచెం ఓపిక పట్టు. వాళ్ళు వచ్చేదాకా, వాళ్ళు వచ్చినాక ఏంది ముచ్చట అనేది మాట్లాడదాం కానీ ఆగు నువ్వు. అన్నీ బయట పడతాయి, ఆగు. నిన్న దీన్ని నరికి సంపుతా. వాణ్ణి దీన్ని ఈయన్నే నరికి సంపి బొంద పెడతా. అప్పటికు నా ప్రాణం కొంచెం తృప్తి అవుతుంది. అంతవరకు తృప్తి కాదు. ఈ దొంగరండ ఏవటి నా ఇజ్జత్ వేంది ఊర్లో. నేను తలెత్తుకోకుండా అయిపోయినా. అయితే ఇక ఏం చేద్దాం మరి? ఆగు నువ్వు ఆగు. ఉంటే నిమ్మలంగా మాట్లాడుకోవాలరా. కసబుస ఒరుతనే అయిపోతుందా చెప్పు? ఎంత ఓపిక ఉండాలి మనిషికి? ఆగు. అబ్బా దొంగముండా ఎంత మోసం చేసింది నర్సక్క. దుబాయ్ నుండి పైసలు కావాలి నాకు, అది నొత్తంది ఇది నొత్తంది అంటే వేలకు వేలు పంపితే ఇది దొంగముండా వానితోటి ఎంజాయ్ చేసుకుంటా పండుకుంటా లేసుకుంటా ఉన్నది. అమ్మో అమ్మో నన్ను ఎంత మోసం చేసింది. ఇంకా ఈ ముండని నేను ఇంట్లో ఉంచుకొని నా భార్యగా ఉంచుకుంటానా? అస్సలకే ఉంచుకోను. ఇయ్యల్లా వాడిని దీన్ని ఈయన్నే నరుకుతా. ఎట్లయితే అట్లా నరికి నేను జైలుకు పోతా. ఆగురా ఆగురా, ఆవేశపడక ఆగు. ఆవు బావా మాట్లాడదాం, ఆగు. నువ్వు ఎందుకంత అదైతున్నావు? ఆగు. అది నా కళ్ళ ముందు ఉండద్దు. ఉండదు కానీ ఆవు బావా, చెప్పేది నువ్వు. చూసిర్రా ఫ్రెండ్స్, అయితే ఇది విషయం అన్నమాట. మరి నెక్స్ట్ పార్ట్లో అందరూ వచ్చినాక ఏం మాట్లాడతారు, మరి శ్వేత ఉన్ను శ్రీను ఏం చెప్తారు, ఏం కాబోతుంది అనేది చూస్తూ ఉండండి దోస్తులు. ఇది రియల్ స్టోరీ కాబట్టి మీకు కూడా తొందరగా చెయ్యండి, చూస్తాము ఏమవుతుందో అని మీకు కూడా టెన్షన్ ఉంటుంది దోస్తులు. చూడండి, ఖచ్చితంగా ఈ స్టోరీ అనేది ఒక చరిత్రను సృష్టించింది ఒకప్పుడు. అదే చరిత్రను మేము స్టోరీగా చూపిస్తున్నాము మీకు. మరి ఏమవుతుంది ఏం కథ అనేదైతే చూస్తూ ఉండండి ప్లీజ్ దోస్తులు. మన ఛానల్ని కానీ మమ్మల్ని కానీ కొంచెం హేట్ చేయకండి. వీడియోస్ అనేటివి అప్పుడప్పుడు డిలే అవుతూ ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్ అందరినీ అంటలేము, కొందరు ఉన్నారు నెగిటివ్గా తీసుకునే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాము. మాకు ఫ్యామిలీ ఉంది, మాకు పండుగలు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, అలాగే మేము దీక్షలు తీసుకున్నాము. అట్లా ఇట్లా కొన్ని వర్క్స్ ఉంటాయి. బాగా వర్క్స్ ఉన్నప్పుడే చేయలేకపోతున్నాము, అంతకు మించి మాత్రం ఏమీ లేదు. కొంచెం ఎవరైతే నెగిటివ్గా తీసుకోకండి. ఖచ్చితంగా మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఎప్పుడన్నా చెయ్యాలని పరిస్థితిలో ఉంటే మాత్రమే మేము చెయ్యము దోస్తులు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. రేపు మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము. బాయ్ దోస్తులు.